కొడాకే 19వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్కు విశాఖ వేదిక కానుందని 19వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విశాఖ బిర్లా జంక్షన్ వద్ద గల ఓ కన్వెన్షన్ హాల్లో సాగిన కార్యక్రమంలో 19వ అంతర్జాతీయ కరాటే పోటీల లోగో ఆవిష్కరించారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విశాఖ వేదికగా 15 దేశాల నుంచి వచ్చిన కరాటే క్రీడాకారులు తమ ప్రతిభ చాటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి కమిటీ చైర్మన్ సినీ యాక్టర్ సుమన్, జనసేన నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కమిటీ కార్యదర్శి రాము, బొత్స సురేష్ తదితరులు పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడా రాజధానిగా విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలిపారు. త్వరలో దేశంలో ప్రాధాన్యం కలిగిన క్రీడలు విశాఖ వేదికగా జరిగే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వండర్ఫుల్ వెపన్, బట్ క్లిక్ చేసినప్పుడు ట్రిగర్ హస్ గాట్ స్టక్. సో అట్లా ఇదేంటంటే మా బాడీ బికమ్స్ అ వెపన్. ఎనీ పార్ట్ మన బాడీలో దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ విచ్ మనం యూ కెన్ కండిషన్ ద బాడీ ఇంటూ ఆ పార్ట్ అని. సో అట్లా కండిషన్ చేసుకుని వెపన్ విల్ బి దేర్ ఆల్వేస్ విత్ యూ. ఎప్పుడు కావాలంటే యూ కెన్ యూజ్ ఇట్. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండి, విచ్ అందరూ వాళ్ళకి క్లాసులు వస్తే వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఆల్ పుట్ టుగెదర్ అగైన్ మై రిక్వెస్ట్ టు సార్ ఇస్ ప్లీజ్ ట్రై టు put it forward, Honorable Prime Minister, see that schools and colleges and villages అన్ని చోట్ల ఇది ఇంప్లిమెంట్ అయ్యి let us make India safe, more safer, especially మహిళలకి ఏంటంటే will make it more safe and let us all be happy అండి. సో అందరూ on my left and my right all busy people, సో అందరూ వచ్చినారు, ఇంక్లూడింగ్ ఆల్ ది మాస్టర్స్. వెనకాల ఎవరైతే నుంచున్నారో వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. సూపర్ మన సుమన్ గారు అయితే బ్లాక్ బెల్ట్ హోల్డర్. సో రాజకీయాల్లో ఉన్నవారికి కూడా కొంచెం కరాటే నేర్పించాలి, ఎందుకంటే మాకు కూడా ఈ పంచింగ్ కికింగ్ మీరు వర్డ్స్ పంచింగ్ చేస్తారు కదా. సో ఇది మాటల వరకే పంచింగ్ కికింగ్, మీ యొక్క ఎల్బో స్ట్రైక్స్, నీ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా కేవలం స్పోర్ట్స్ రంగంలోనే కాదు, రాజకీయాల్లో కాళ్ళు చేతులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదనుకోండి. కానీ సుమన్ గారు మాట్లాడుతూ చెప్పారు ఏ రకంగా ఫిట్నెస్ అన్నది ఒక ప్రధానమైన అంశం ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరికి మన దైనందిక జీవితంలో అందరం కూడా చాలా బిజీ అయిపోయాం అని చెబుతూ మిగతా అన్నిటికీ మనం సమయాన్ని ఇస్తున్నాం తప్పితే మరి ఫిజికల్ ఫిట్నెస్కి ఇవ్వటం లేదు అన్నది వాస్తవం. సో కాబట్టి సుమన్ గారు ఇచ్చిన సందేశం అందరూ కూడా ముఖ్యంగా మహిళల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నది, దాన్ని స్కూల్స్ కాలేజెస్లో ప్రవేశపెట్టాలని చెప్పి సూచన చేశారు. తప్పనిసరిగా ఇది సంబంధిత మంత్రులతో కూడా మాట్లాడి ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషనల్ పాలసీలో స్పోర్ట్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఇటువంటి ముఖ్యంగా గర్ల్స్కి ఏ విధమైనటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ప్రక్రియ నేర్పిస్తున్నారు అవి తెలుసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీతో కూడా చర్చిస్తాను.